పార్టీలో కష్టపడి పనిచేసే వారికి, పార్టీని నమ్ముకున్న వారికి సముచిత పదవులు వర్తిస్తాయని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఒక చైర్మన్, 6 డైరెక్టర్ పదవులు, ఒక టీటీడీ బోర్డు పదవును ఇచ్చారన్నారు. అలాగే ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా వైఎస్ఆర్సీపీ నాయకుడు సానపరెడ్డి ప్రతాపరెడ్డిని నియమించిన సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి శాల్వా కప్పి సన్మానించారు. అటవీశాఖ రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా నియమించిన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ నియామకానికి శ్రమించిన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారికి, నా పేరు ప్రతిపాదించి ఆ పదవి వచ్చేలా చేసిన ప్రియతమ శాసనసభ్యులు అన్నగారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్నగారికి నేను ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉంటా. ఈ పదవి ఇచ్చినందుకు వీళ్ళకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీకందరికీ తెలిసిందే, గత 18 సంవత్సరాల నుంచి రాజకీయాలు కొనసాగుతూ పార్టీ కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం 2004 నుంచి వైఎస్ జగన్ యువసేన ఏర్పాటు చేసి వైఎస్ జగన్ యువసేన రాష్ట్ర అధ్యక్షునిగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 2007లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని చెప్పి దాదాపు 630 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లోకి ఆయన రావాల్సిన ప్రాముఖ్యతను తీసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత జగన్ సారు పార్లమెంటు పోటీ చేస్తే సొంతంగా కూడా ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత దివంగత రాజశేఖర రెడ్డి సారు మరణం తర్వాత పార్టీ పెట్టిన ఆవిర్భావం నుంచి కూడా దాదాపు ప్రతిరోజు అన్నగారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఇంకా అన్నగారి అడుగుజాడల్లో ఆయన ఆదేశాల మేరకు ప్రతి ప్రోగ్రాము పార్టీకి సేవలు అందించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు గుర్తింపు కలిగించే నేపథ్యంలో వారి గౌరవాన్ని, వారి స్థాయిని పెంచే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అర్హత కలిగిన నాయకత్వానికి సముచితమైన స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రొద్దుటూరుకు కూడా ఇంకా విజయలక్ష్మి గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాం పద్మశాలిగా, చిప్పగిరి ప్రసాద్కు టీటీడీ బోర్డు డైరెక్టర్ చేసినాం. మళ్ళీ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆర్యవేశ్యులకు మళ్ళీ ఉండాలని చెప్పి మారుతికి చేసినాం టీటీడీ బోర్డు మెంబర్. డాక్టర్ రమణారెడ్డి గారి కుటుంబానికి గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి మల్లెల జాన్షమ్మ సోదరికి ఆప్కాబ్ చైర్మన్ చేసినాం. మిగతా